యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా ధర్నా చేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు జీవో నెంబర్ 55ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ధర్నాకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు పరం చేసిందని, ఈ ప్రభుత్వం కూడా విద్యార్థుల భూములను హైకోర్టుకు ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అనంతరం యూనివర్సిటీలోని అగ్రి బయోడైవర్సిటీ పార్కులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొక్కలు నాటారు. ఢిల్లీ నడిపట్టున పూసా ఇన్స్టిట్యూట్ అది కూడా వేల ఎకరాల్లో ఉంటది. 1 ఇంచు భూమి కూడా ఢిల్లీ యూనివర్సిటీ, ఢిల్లీ ప్రభుత్వం దాని నుంచి గుంజుకోలేకపోయింది. అంటే ఆ విద్యా వ్యవస్థకు, ఆ యూనివర్సిటీకి ఆ ప్రాంతం ఇచ్చిన, ఆ ప్రభుత్వాలు ఇచ్చిన గౌరవం అదనమాట. అందుకొరకే నేను ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా ఈ రోజు మరి గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయరనే తెలంగాణ ప్రజలు మీకు ఓటేసిండ్రు. కానీ మళ్ళీ మీరు వాళ్ళు చేసిన తప్పులే చేసి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ భూములు గుంజుకుంటానంటే యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా ఆర్ట్స్ కాలేజ్ ముందరికి వచ్చి తార్నాగా చౌరస్తుకు వచ్చి ధర్నా చేసిండ్రు శాంతియుతంగా. ఈ రోజు మళ్ళీ మీరు హైకోర్టు బిల్డింగ్ కడతామని చెప్పి ఇదే యూనివర్సిటీలో 100 ఎకరాల భూములను గుంజుకుంటున్నారు. రేపు 100 ఎకరాలతో పోదు, ఒక్కొక్క ఎకరాన్ని కూడా చాలా క్లియర్ గా ఏదైతే ప్రెస్టేజ్ గ్రూప్ కి ఇచ్చిందో ఆ విధంగా అన్ని గ్రూప్లకు తీసుకొని మిమ్మల్ని అందరినీ కూడా భయపెట్టించి జైళ్లలో పంపించి మీ కెరియర్స్ నాశనం చేసే పరిస్థితి ఉంటది. కాబట్టి ఈ రోజు మీరు ఏం చేసినా శాంతియుతంగా చేయాలి, చట్టబద్ధంగా చేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భూమి విషయంలో కాంప్రమైజ్ కావద్దని చెప్తూ మరి మీ అందరికీ కూడా నిరంతరం మరి మీ అందరికీ కూడా సపోర్ట్ గా ఉంటుందని చెప్తూ